ఇకపోతే ఎట్లా కొత్త తరం వేసి కొత్త దారి వేశాడు అని అంటే, ఆయన ఒక పద్యంలో చెప్పుకున్నాడు మనకి. "ఏ కవి పిచ్చిగా నడుచు పృథ్వికి లోబడి, ఏ కవి పిచ్చిగా నడుచు పృథ్వికి లోబడి, కీర్తి కోసం ఉద్రేకము సంహరించుకొని లోకులబోయిన త్రోవ పోవునో, ఆ కవి పేడిమూతి మగడు అంబుజ గర్భుని రాణిగారికిన్, సాకుడు బిడ్డడు ఆస్తిగల సామికి పేరసిక ప్రదాతకున్" అని చెప్పాడు. ఎంత చక్కగా కవుల యొక్క కర్తవ్యాన్ని ఇందులో గుర్తు చేశాడంటే, అందరూ పోయిన దారిలో పోవటం కరెక్ట్ కాదన్నాడు. "ఏ కవి పిచ్చిగా నడుచు పృథ్వీకి లోబడి", పృథ్వీకి లోబడి అంటే ఈ భూమి మీద అందరూ ఏ విధంగానైతే నడుస్తున్నారో, ప్రేయసి మీద కావ్యాలు రాయటం, భావకవిత్వం రాయటం, లేకపోతే అందరూ వర్ణించిన రామకథలు లాంటివి మళ్ళీ మళ్ళీ వర్ణించటం, ఇవన్నీ కూడా ఒక ఒక ఒకరి తర్వాత ఒకరు ఇట్లా చేసుకుంటూ పోవటం, పునః పునః వాటిని మళ్ళీ రాయటం అనేటువంటిది ఆయనకు నచ్చలేదు. అది పిచ్చిగా నడవటం అంటే అది. "ఏ కవి పిచ్చిగా నడుచు పృథ్వీకి లోబడి, కీర్తి కోసము ఉద్రేకము సంహరించుకొని లోకులబోయిన త్రోవ బోవునో, ఆ కవి పేడిమూతి మగడు అంబుజ గర్భుని రాణిగారికి". అంబుజ గర్భరాణి అంటే ఎవరై అంటే, అంబుజ గర్భుడు అంటే బ్రహ్మ, బ్రహ్మగారి రాణి సరస్వతి, సరస్వతీదేవికి పేడిమూతి మగడట. అట్లాంటి కవి పేడిమూతి మగడు. ఇంకా పేడిమూతి గలవాడంటే ఎవరో మనం అర్థం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ కవి పేడిమూతి మగడు అంబుజ గర్భుని రాణి గారికి, సాకుడు బిడ్డడు ఆస్తిగల సామికి. డబ్బులున్నటువంటి వ్యక్తికి సాకుడు బిడ్డడు, తెంపుడు కొడుకు అనమాట. పేరసిక ప్రదాతకున్, రసికత్వం అంటే ఏమిటో తెలియనటువంటి వాళ్ళకి సాకుడు బిడ్డడుగా పనిచేస్తాడు ఇతను అని చెప్పి, ఆనాటి కవులని ఎవరైతే కొత్త పంథాలో ఆలోచించకుండా, కొత్తదనాన్ని, కొత్త మార్గాన్ని నిర్మించకుండా, సమాజాన్ని చైతన్యపరిచే మార్గంలోకి వెళ్లకుండా పాత వాటినే మళ్ళీ మళ్ళీ పాడుతూ ఉన్నారో, రాసిన వాటిని మళ్ళీ మళ్ళీ రాస్తూ ఉన్నారో, అలాంటి వాళ్ళని గురించి హెచ్చరించినటువంటి కవి జాషువా. అందుకే ఆయన ఇప్పుడు దళిత యుగకర్త, దళిత సాహితీ యుగకర్తగా పేరు పడ్డాడు. ఇప్పుడు ఆయన యుగకర్త అని ఎవరిని అంటారంటే, ఒక కొత్త మార్గాన్ని ఎంచుకొని ఆ కొత్త మార్గంలో అనేక మందికి ప్రేరణ కలిగించి అందరినీ నడిపించటానికి ఒక సాహితీ ప్రక్రియని, కొత్తదనాన్ని ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళు యుగకర్తలు అవుతారు. అట్లా యుగకర్తల గురించి తీసుకున్నప్పుడు మొట్టమొదట నన్నయ్య ఒక యుగకర్త అనుకుంటే, తర్వాత తిక్కన ఒక యుగకర్త అయితే, శ్రీనాథుడు, మరి అల్లసాని పెద్దన, అట్లాగే రఘునాథ నాయకుడు, లేకపోతే చామకూర వెంకట కవి, ఇట్లా వీళ్ళంతా కూడా యుగకర్తలయ్యారు. ఆధునిక కాలానికి వచ్చినప్పుడు గురజాడ అప్పారావు, శ్రీశ్రీలు యుగకర్తలయ్యారు. అట్లాగే వీళ్ళంతా కూడా ఒక పద్ధతిలో, ఒక విధానంగా వస్తే, ఎవరూ టచ్ చేయనటువంటి, ఎవరు తాకనటువంటి ఒక అంశాన్ని కవితా వస్తువుగా తీసుకొని రాసినటువంటి ఘనత జాషువాకు దక్కుతుంది. అందుకే ఆయన తొలి దళిత యుగకర్త, కవితా యుగకర్త అని చెప్పి ఇవాళ చెప్తున్నారు. జాషువా చూపిన మార్గంలో అనేక మంది నడిచారు. అనేక మంది యువతరం కూడా ఆయన అనుసరిస్తూ ముందుకెళ్ళింది. దీన్ని ఇక్కడ గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇకపోతే జాషువా గురించి ఒక చిన్న జోక్ ఒకటి మనకి ఉంది, అది మీకు తెలుసో లేదో చెప్తాను. ఆ రోజుల్లో జంట కవిత్వం అంటే మన వీళ్ళు ఏమంటారు, జంట కవులు, ఇద్దరిద్దరు కవులు కలిసి జంట కవులుగా ఏర్పడి అవధానాలు చేసేవారు. తిరుపతి వెంకట కవులు అలాగా, కొప్పరపు వెంకట కవులు లాగా అవధానాలు చేసేవారు. అలాగే ఇద్దరిద్దరు కలిసి ఒక కొత్త పేరు పెట్టుకొని ఆ పేరుతో ఇద్దరు కలిసి కవిత్వం రాసేవాళ్ళు. తిరుపతి శాస్త్రి, వెంకట శాస్త్రి కలిస్తే తిరుపతి వెంకట కవులు అయ్యారు. ఇలాగా మనం కూడా చేద్దాము అని చెప్పి ఒక ఇద్దరు, జాషువా మరొక కవి, ఇద్దరు అనుకున్నారట. ఆ మరొక కవి ఎవరో కాదు, దీపాల పిచ్చయ్య శాస్త్రి గారు. అయితే పేరు ఎట్లా పెట్టాలి అనే దాని దగ్గర వచ్చినప్పుడు ఆయన పేరు సగం రావాలి, ఈయన పేరు సగం రావాలి. అందుకని జాషువా పిచ్చి అని పెడదామా, లేదా పిచ్చి జాషువా అని పెడదామా అని నిర్ణయించుకున్నారట. అప్పుడు జాషువా అన్నాడట, ఎడు చూసినా నేనే కదయ్యా బదనాం అవుతున్నాను దీనివల్ల,
పిచ్చి జాషువా అంటారు. లేతే జాషువా పిచ్చి అంటారు. కాబట్టి మీకే నువ్వు బాగానే ఉంటావు. కాబట్టి ఆ రకమైనటువంటి పేరు వద్దులే అని చెప్పి అక్కడే ఇద్దరు కలవకుండా మళ్ళీ విడివిడిగా ఎవరి కవిత్వం వాళ్ళు రాసుకున్నారు. ఇది ఒక గమ్మత్తుగా, జోక్‌గా చెప్తుంటారు. ఆయన కూడా చెప్పుకొని అప్పుడప్పుడు సమావేశాల్లో నవ్వుకునేవాడట. పిచ్చి శాస్త్రి గారు నేను కలిస్తే ఇట్లా ఉండేదని. ఏ కనుక జాషువా కవిత్వంలో ఎంత ఆర్ద్రత, ఎంత సీరియస్‌నెస్ ఉంటుందో అంత హాస్యం కూడా ఉంటుంది. చాలా చక్కనైనటువంటి హాస్యం అది. ఆ హాస్యం కూడా 10 మందిని చాలా అలరించే హాస్యం. ఆ రోజుల్లో ఇటువంటి హాస్యాన్ని అందించినటువంటి కవులు చాలా తక్కువ. ఉద్యమాలకి కొంతమంది భావజాల ఉద్యమాలకి లోనైతే శ్రీశ్రీ లాంటి వాళ్ళు ఒక పక్కన, మరో ప్రక్కన అవధానానికి కొంతమంది ఇష్టపడి అవధాన మార్గంలోకి వెళుతూ ఉంటే, మరికొంతమంది భావ కవిత్వంలో కృష్ణశాస్త్రిలాగా పద్యాలు రాయాలని చెప్పి కొంతమంది ఆలోచనలు చేస్తూ ఉంటే, వీళ్ళందరికంటే భిన్నంగా జాషువా తన మార్గాన్ని తాను ఎంచుకున్నాడు. పేదరికంలో నుంచి వచ్చాడు కాబట్టి, ఆ పేదరికం బాధలు తెలుసు, కన్నీళ్లు తెలుసు, కష్టాలు తెలుసు, బాధలు పడుతున్న వారి జీవితాలు తెలుసు, ప్రత్యక్షంగా చూస్తున్నాడు ఆయన. అందువల్లనే ఆయన కవిత్వంలో కరుణ రసం ఒక విడదీయలేని భాగమైంది. కరుణ రసం ఒక విడదీయలేని భాగమైంది. ఆయన ఏ కవిత్వం రాసినా, ఏ ఏ చిన్న ఖండకావ్యం రాసినా సరే, అందులో మనకు కనిపించేది కరుణ రసం కనిపిస్తుంది. ఇందాక మన సార్ అన్నట్టు ప్రేమ కనిపిస్తుంది. ఆ ప్రేమ కూడా ఒక తల్లి ఒక బిడ్డ మీద చూపించే ప్రేమ, అది కనిపిస్తుంది. కాబట్టి ప్రేమ, కరుణ ఈ రెండు జాషువా కవిత్వంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. నవరసాల్లో కరుణ అనేది చాలా గొప్ప రసం. భవభూతి లాంటి మహాకవులు ఏకో రస కరుణ ఏవా అని పూర్వకాలంలో చెప్పారు. నిజానికి కరుణ రసం ఒక్కటే సరైన నవరసాల్లో గొప్పది అని చెప్పి వాళ్ళు ఉద్దేశించారు. అట్లాగే ప్రేమ రసాన్ని గురించి కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు. దాన్ని శృంగారం అని మార్చారు, కానీ శృంగారం వేరు, ప్రేమ వేరు. చాలామంది కవులు శృంగారానికి ప్రాధాన్యత ఇచ్చి అగ్రరసంగా దాన్ని అగ్రస్థానంలో ఉంచారు. నవరసాల గురించి చెప్పన్నప్పుడు మొట్టమొదటి శృంగారంతోనే ప్రారంభిస్తారు. అది కరెక్ట్ కాదని జాషువా ఉద్దేశం. అందుకే ఆయన ఎక్కడా కూడా శృంగార రసాన్ని టచ్ చేయలే. ముంతాజ్ మహల్ లాంటి కావ్యాలు రాసినప్పటికీ కూడా, ముంతాజ్ మహల్ అంటే షాజహాను తన ప్రేమ చిహ్నంగా ముంతాజ్ మహల్ కట్టించాడు తన భార్యకి, తన ప్రేయసికి. వాళ్ళిద్దరికి సంబంధించిన శృంగారాన్ని గురించి చెప్పేటప్పుడు కూడా చాలా అద్భుతమైనటువంటి పరిధులు దాటనటువంటి, అందరినీ అలరించేటువంటి శృంగారాన్ని వర్ణిస్తాడు. ఆ ప్రేమలో ఉన్న మాధుర్యాన్ని వర్ణిస్తాడు. ఇలా చెప్పుకుంటూ పోతే జాషువా రచనల్లో, ఆయన కవిత్వంలో ఎన్నో చెప్పుకోదగినటువంటి అంశాలు ఉన్నాయి. అయితే జాషువా కవిత్వం అనగానే మనకి ఇంకొక 10-20 సంవత్సరాలైనా లేదా ఒక 50 సంవత్సరాలైనా సరే మనకి బాగా గుర్తొచ్చేటువంటిది గబ్బిలం. ఆయన శ్రీశ్రీ అనగానే మహాప్రస్థానం ఎలా గుర్తొస్తుందో, అలాగే జాషువా అనగానే గబ్బిలం గుర్తొస్తుంది. ఆయన ప్రతి కావ్యంలో ఒక విశిష్టత ఉంది, ఒక గొప్పతనం ఉంది. నేతాజీ కావ్యం రాసిన, గాంధీజీ కావ్యం రాసిన, ఏది రాసినా సరే, క్రీస్తు చరిత్ర రాసిన, ఏది రాసినా సరే ఒక ప్రత్యేకత ఉంది అందులో. ప్రతిదీ ఒక అద్భుతమే. పెరదోసి రాశాడు. పెరదోసి అంటే ఒక కవిని, గజనీ మహమ్మద్ తన ఆస్థానంలో ఉన్నటువంటి కవిని ఏ విధంగా మోసం చేస్తాడు, ఆశ పెట్టి ఏ విధంగా మోసం చేస్తాడనేటువంటి ఆ ఇతివృత్తాన్ని తీసుకుని పెరదోసి రాశాడు జాషువా. అద్భుతమైనటువంటి కావ్యం. నిజంగా చాలా చిన్న కావ్యమే, కానీ అక్షర లక్షలు అంటారు చూసారా, అట్లా ప్రతి పద్యంలో ఒక చమత్కృతి, ప్రతి పద్యంలో ఒక కొత్తదనం ఆయన నింపాడు దాంట్లో. అందువల్ల పెరదోసి పుస్తకం నిజంగా ఆ కవి యొక్క రచనని ఒక కవి అర్థం చేసుకొని, కవి మనస్సుని కవి అర్థం చేసుకుంటాడని అంటారు కదా, అలాగే ఆ పెరదోసి అనే కవి మరి దాదాపు 60,000 పద్యాలతో
ఆ గజనీ మహమ్మద్ యొక్క వంశ చరిత్రను రాస్తే నేను 60,000 బంగారు నాణాలు ఇస్తానని వాగ్దానం చేసినటువంటి గజనీ మహమ్మద్ చివరికి ఆ బంగారు నాణాలు ఇవ్వకుండా మోసం చేసినందుకు బాధపడుతూ చివరికి ఆత్మహత్య చేసుకుంటాడు. ఆ ఇతివృత్తంతో రాశాడు ఆ జాషువా. ఎంత చక్కగా వర్ణించాడంటే నిజంగా ఆ కవి హృదయాన్ని కవే గ్రహించగలడానికి అది బాగా మనకి ఉపయోగపడుతుంది ఆ కావ్యం. అట్లాంటి కావ్యాలు ప్రతి కావ్యం ఒక అద్భుతమైనటువంటి దీంట్లో ఉంది. అందువల్ల నేను సాహిత్య విద్యార్థిగా అన్ని స్టడీ చేసినప్పుడు అందరి కవుల గురించి చదువుకునేటప్పుడు జాషువాకు ఒక ప్రత్యేక స్థానం ఉందని నాకు అప్పుడే అర్థమైంది. శ్రీశ్రీ ఎట్లాగైతే యువతరాన్ని అట్రాక్ట్ చేసి పదండి ముందుకు పడండి త్రోసుకు పోదాం పోదాం పై పైకి నెత్తురు మండే శక్తులు నిండే యువకుల్లారా రారండి అని ఒక అద్భుతమైన ఛందస్సు తీసుకొని ఆ ఛందస్సులో యువతరాన్ని అట్రాక్ట్ చేసే విధంగా ఆయన కమ్యూనిజం వైపు మరల్చే విధంగా ఆయన ఆ రోజుల్లో అది రాస్తే, మహాప్రస్థానం రాస్తే, ఈయన ఆ పద్య కవిత్వాన్ని తీసుకొని పద్య ప్రక్రియని తీసుకొని ఆ పద్య ప్రక్రియలోనే కొత్తదనాన్ని ఈ జనాభాలో ఎంతమంది మెజారిటీగా ఉన్నటువంటి జనం ఏ విధంగా భావ బానిసత్వానికి లోబడిపోయారో, ఏ విధంగా కర్మ సిద్ధాంతానికి లోబడిపోయి తమ జీవితాలని దుర్భరం చేసుకుంటున్నారో దాన్ని ఎంపిక చేసుకొని ఈయన ఒక సపరేట్ పద్ధతిలో ఈయన వెళ్ళాడు. అందువలన మనకి మహాకవి జాషువా అని అన్నామంటే నిజంగా అందులో ఏమాత్రం తీసుకోవాల్సినటువంటిది లేదు. ఆయనకి కవికోకిల, నవయుగ కవి చక్రవర్తి, పద్మభూషణ్ అనేక బిరుదులు ఉన్నాయి, పద్మశ్రీ, ఇవన్నీ చాలా బిరుదులు ఉన్నాయి. కానీ అవేవి కూడా మహాకవి జాషువా అనే దానికి సరితోగు. మరి ఆయనకి గుంటూరులో నగర వీధుల్లో ఒక ఏనుగు అంబారీని ఏర్పాటు చేసి ఏనుగు మీద ఊరేగించారు పుర ప్రముఖులు ఆయన్ని ఆ రోజుల్లో. అటువంటి ఘనమైన సన్మానం అక్కడ మరి ఎవరికి జరగలేదు. అది జాషువాలో ఉన్న విశిష్టత. గండ పెండేరుని తొడిగారు ఆయనకి. ప్రముఖులైన కవులు ఆ రోజుల్లో వచ్చి గండ పెండేరుని తొడిగారు ఆయన కాలికి. ఇట్లాంటివి ఇవన్నీ సనాతన పద్ధతులే అయినప్పటికీ కూడా ఆయన విశిష్టత అలాంటిది. కాబట్టి ఆయన ఒక అడిగి ఎవరి దగ్గర అడిగో లేకపోతే మెప్పులు పొందో, ఒకరి మీద కీర్తనలు రాసో లేకపోతే పద్యాలు రాసో వాళ్ళని తన్మయం చేసి వాళ్ళ ద్వారా సన్మానాలు పొందలా ఎప్పుడు కూడా. ఎందుకంటే అసలు ఆ రోజుల్లో అస్పృశ్యుడు అంటేనే మరి దూరంగా పెట్టేటువంటి కాలం అది. విశ్వనాథ సత్యనారాయణ లాంటి వాళ్ళు కూడా గుర్రం జాషువా గురించి చెప్పవలసి వచ్చినప్పుడు ఆయనది పంచమస్వరం అనేవాడు. ఆయన ఆ కవికోకిలది పంచమస్వరం అనేవాడు. కోకిలలో కోకిల పాడేది పంచమంలోనే పాడుతుంది, సరిగమ పదనిసల్లో పంచమస్వరం పాడుతుందని అంటారు. ఇక్కడ రెండు అర్థాలు ఉన్నాయి. విశ్వనాథ సత్యనారాయణ అందరికీ అనిపించే అర్థం కోకిల కాబట్టి పంచమ స్వరంలో పాడుతుంది అన్నాళ్ళే అనుకుంటారు. కానీ పంచముడు అంటే దళితుడు, ఆయనది పంచమ స్వరం అంటంలో ఈ వ్యంగ్యాన్ని విశ్వనాథ ప్రదర్శించేవాడు. అలా అయినా సరే అలాంటి విశ్వనాథ సత్యనారాయణ కూడా మెప్పించిన కవి. ఒకానొక సందర్భంలో ఒకానొక సభలో జాషువాని మెచ్చుకోక తప్పలేదు ఆ విశ్వనాథ సత్యనారాయణ కూడా. అట్లాంటి గొప్ప సన్మానాలు మన్ననలు పొందిన కవి. అందువల్ల ఏంటంటే ఈరోజు ఆయన 50వ వర్ధంతి సందర్భంగా హ్యూమనిస్ట్ స్కూల్ ఆయన్ని గురించి స్మరించుకోవటానికి, ఆయన కవిత్వాన్ని ఒక్కసారి మననం చేసుకోవటానికి నిజంగా చాలా సంతోషపడుతుంది. ఆయన ప్రక్రియ విచిత్రం ఏంటంటే ఒక పాత ప్రక్రియ తీసుకొని అందులో కొత్త భావాలను పెట్టడం. పాత ప్రక్రియ, ఎందుకంటే ప్రక్రియ ఆ రోజుల్లో పాపులర్, అది పద్య ప్రక్రియ అనేది పాపులర్. ఆ పాపులర్గా ఉన్నటువంటి ప్రక్రియను తీసుకెళ్ళి అందరూ తీసుకొచ్చేటువంటి కవితా వస్తువులు, అందరూ తీసుకునే ఇతివృత్తాలు తీసుకోకుండా ఈయన ఒక కొత్త పంథాలో ఆలోచించి కొత్త ఇతివృత్తాన్ని తీసుకోవటం అనేది అక్కడ గొప్ప విషయం. అది ఇప్పుడు
మనం ఇందాక చెప్పుకున్నాం. ఆయన కవిత్వం ఎంతకాలం ఉన్నా సరే, జాషువా కీర్తిని చిరకాలం నిలపగలిగినటువంటి పుస్తకం 'గబ్బిలం'. ఎందుకంటే 'గబ్బిలంలో' జాషువా తాత్వికత ఉంది. మిగతా విషయాల్లో, మిగతా కావ్యాల్లో ప్రేమ ఉండొచ్చు, కరుణ ఉండొచ్చు. కానీ జాషువా ఎటువంటి తాత్విక దృక్పథం కలవాడు అనేది మనం చెప్పుకోవాల్సొచ్చినప్పుడు ఖచ్చితంగా 'గబ్బిలం' టచ్ చేయాల్సిందే. ఆ 'గబ్బిలం' కావ్యంలో నిజంగా ప్రతిదీ ఒక 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 కొత్తది. కొత్త పంథ. మనకి 'గబ్బిలం' అంటే ఏంటి? గబ్బిలం అనేది మనందరికీ తెలిసినటువంటి ఒక పక్షి. లేదా జంతువు. లేదా పక్షి కలిసి ప్లస్ జంతువు. గబ్బిలం జాషువా దృష్టిలో అయితే సగము మృగము, సగము పక్షి అంటాడాయన దాన్ని. మృగ లక్షణాలు ఉన్నాయి, పక్షి లక్షణాలు ఉన్నాయి దానికి. అటువంటి దాన్ని తీసుకున్నాడాయన. ఎందుకు తీసుకున్నాడు అంటే, మనందరికీ కూడా సందేశ కావ్యాల గురించి కొంత తెలుసనుకుంటాను. కాళిదాసు 'మేఘ సందేశం' రాశాడు. ఎక్కడో ఒక ప్రియుడు ఆషాఢ మాసంలో కలవటానికి వీలు లేనటువంటి తన ప్రేయసికి ఒక సందేశాన్ని పంపిస్తాడు మేఘం ద్వారా. కనుక ఆషాఢ మాసంలో తన ప్రేయసి కోసం మేఘాన్ని ఒక రాయబారం పంపిస్తాడు ఆయన. ఇదిగో ఇది సంస్కృత కావ్యాల్లో మేఘ సందేశం అనేది ఇట్లా రాయబారం నడిపినటువంటి ఇతివృత్తం కలిగినటువంటి కావ్యాల్లో మొదటిది ఇది. ఇది ఒక కొత్త పద్ధతి. ఇక దాన్ని అనుసరిస్తూ తెలుగు సాహిత్యంలో కూడా చాలామంది సందేశాలు, ప్రేయసీ ప్రియుల మధ్య సందేశాలు పంపుకోవటానికి రకరకాల పద్ధతులు అనుసరించారు. కొంతమంది హంసల్ని రాయబారులుగా పెట్టుకున్నారు. శ్రీనాథుడు శృంగార నైషధం చదివితే అందులో హంస రాయబారం ఉంటుంది. కొంతమంది చిలుకల్ని రాయబారులుగా పెట్టుకున్నారు. ఇట్లా ఒక్కొక్క కవి ఆ మేఘ సందేశాన్ని అనుసరిస్తూ మధ్యలో రాయబారాలు హంసల చేత, చిలుకల చేత, ఇట్లాంటి ఒక అందమైనటువంటి పక్షుల చేత, అలాగే జంతువుల చేత ఇట్లా రాయబారాలు పెట్టారు. మరి జాషువా అవన్నీ పక్కన పెట్టి ఒక గబ్బిలాన్ని ఎంచుకున్నాడు. ఎందుకు ఎంచుకున్నాడు గబ్బిలాన్ని అని అనుకున్నప్పుడు, ఆ గబ్బిలం ఎప్పుడూ కూడా పాడుపడిపోయిన ఇళ్లల్లో ఉంటుంది, లేదా పాడుపడిపోయిన గుళ్ళల్లో ఉంటుంది. అది రాత్రంతా కూడా తిరుగుతూ తెల్లవారు వచ్చేసి మళ్ళీ ఆ గుళ్ళల్లోకో ఆ ఇళ్లల్లోకో చేరి ఉంటుంది. అది వెలుగు చూడదు తొందరగా. అది ఒక రకంగా దళిత జీవితానికి దానికి ఒక సంబంధం ఉంది. అది ఆ సంబంధాన్ని బేస్ చేసుకున్నాడు ఆయన. తన దళితుల బాధలు చెప్పటానికి ఇదే కరెక్ట్ అని చెప్పి ఆయన దాని ఒక సంబంధం దాన్ని గుర్తించాడు. అందుకే గబ్బిలాన్ని కథా వస్తువుగా చేసి, రాయబారిగా చేసి కథ నడిపించాడు. దీంట్లో కథ ఏంటంటే, గబ్బిలంలో తంజావూరులో, తమిళనాడులోని తంజావూరులో ఒక పేదవాడైన దళితుడు ఒక పూరి గుడిసెలో నివసిస్తుంటాడు. ఆ నివసిస్తున్న పూరి గుడిసెలోకి ఒకరోజు ఒక గబ్బిలం వచ్చి పాపం ఆ వెలుగుతున్నటువంటి గుడ్డి దీపాన్ని తన రెక్కల గాలితో ఆర్పేస్తుంది. అయ్యో, ఇవన్న దాన్ని కూడా ఆర్పేసావా అని ఆయన కోపం తెచ్చుకోడు. గబ్బిలాన్ని చూసి జాలి పడతాడు. సరే, ఆ గబ్బిలాన్ని చూసి, అమ్మా నా బాధలు కొన్ని నేను చెప్పుకుంటానమ్మా, నువ్వు శివాలయాల్లో ఎక్కువగా ఉంటుంటావు కదా, పాడుపడిపోయిన శివాలయాల్లో, ఆ శివుడికి నా బాధ వినిపించమ్మా అని చెప్పి ఇక తన బాధలన్నీ చెప్పుకుంటాడు. ఇది నిజానికి రాయబార కావ్యం కాదు. దేశాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి, దేశాభిమానాన్ని చాటుకోవటానికి, అలాగే దేశాన్ని ఉద్ధరించేయటానికి ఎంచుకున్నటువంటి దేశారాధనని పెంచటానికి, అంటే దేశభక్తి అంటాం, దాన్ని పెంచటానికి ఈ జాషువా ఎంచుకున్నటువంటి ఒక పద్ధతి.
అయితే నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి హిమాలయాల్లో ఉన్నటువంటి కైలాస శిఖరాన ఉన్నటువంటి శివునికి నా బాధ వినిపించవమ్మా అని చెప్పుకుంటాడు ఆయన. ఆ విన్నపాన్ని చెప్పుకోవటానికి ఈయన కావ్యం రాశాడు. ఇది 2 భాగాలుగా ఉంటది. ఒక భాగం, మొదటి భాగంలో ఆ గబ్బిలం ఆ తంజావూరు నుంచి బయలుదేరి దానికి రూట్ చెప్తాడనమాట. ఎటు నుంచి ఎటు పోవాలి అని రూట్ చెప్తాడు. ఆ చెప్పేటప్పుడు ఒక్కొక్క నగరాన్ని, ఒక్కొక్క రాష్ట్రాన్ని వర్ణించుకుంటూ చివరికి కాశీ వెళ్ళి, కాశీ నుంచి హిమాలయాలకి, హిమాలయాల్లో ఉన్నటువంటి కైలాసానికి అది వెళ్ళాలని చెప్పి దానికి ఒక దారి చెప్తూ మొదటి భాగం ఉంటుంది. ఇక అక్కడికి పోయి గబ్బిలం తన ఈశ్వరుడికి, తన శివుడికి అది చెప్పినట్టుగా ఆ కావ్యం ముగుస్తుంది. ఇక రెండో దాంట్లో ఏంటంటే అప్పటికే దేశ పరిస్థితులు మారిపోయినాయి. గాంధీ లాంటి వాళ్ళు, అంబేద్కర్ లాంటి వాళ్ళ యొక్క కృషి వల్ల దళితుల జీవితాల్లో మార్పులు వస్తాయని చెప్పి ఒక ఆశా రేఖ కనిపిస్తోంది అనే ఉద్దేశంతో రెండో కావ్యం మొదలు పెడతాడు. రెండో భాగం, గబ్బిలం రెండో భాగం మొదలు పెడతాడు. మొదలుపెట్టి అందులో దళితుల బాధలు ఎలా ఎలా తీరతాయో, ఆ దళితులని అణచటానికి ఏ ఏ శక్తులు పనిచేస్తున్నాయో అవి ఎలా తొలగాలో తెలిసే విధంగా ఆ రెండవ భాగాన్ని మళ్ళీ వినిపిస్తాడు ఆ గబ్బిలానికి. ఇది ఇట్లా 2 భాగాలుగా ఉంటుంది. అందువలన ఈ కవిత్వం అంటే ఈ 2 భాగాల్లో కలిపి జాషువా యొక్క, అది మనం జాగ్రత్తగా చదివినట్లయితే జాషువా యొక్క తత్వం, అతనికున్న తత్వం ఏంటనేది మనకు బయటకు వస్తుంది. అయితే ఒక కండిషన్ పెట్టాడు జాషువా, గబ్బిలం చదవాలంటే మా చదివేటువంటి వ్యక్తికి ఆర్ద్ర హృదయం అని ఉండాలన్నాడు. నాదు కన్నీటి గాథ సమన్వయము చేయ ఆర్ద్ర హృదయంబు కూడా కొంత అవసరంబు అంటాడు ఆయన. కనుక ఆ జాషువా కవిత్వాన్ని చదివేటప్పుడు ఆర్ద్రత, మనసులో ఆర్ద్రత ఉన్నవాడు చదవగలుగుతాడు, తెలుసుకోగలుగుతాడు. ఆర్ద్రత లేకపోతే ఇదేముందిలే అనిపిస్తుంది. ఆర్ద్రత ఉన్నవాడికి అది అర్థమవుతుంది. కనుక జాషువా ఈ గబ్బిలంలో ఉన్న 2 భాగాల్లో ఆయన చెప్పినటువంటి విశేషాలు కనీసం ఒక్కసారైనా మనం చదవగలిగితే ఆయన్ని బాగా అర్థం చేసుకోగలుగుతాం. జాషువా నాస్తికుడు కాదు, ఆస్తికుడే. కానీ నాస్తికత్వం అంటే ఆయనకి వ్యతిరేకత లేదు. ఎందుకు లేదు అంటే, బహుశా గోరాగారు పరిచయం కాకముందు ఆయన నాస్తికత్వాన్ని కూడా తెలుసుకొని ఉండడు, నేను అనుకోవటం. వాళ్ళిద్దరూ ఒక సభలో పరిచయం అయ్యారు. బహుశా అనకాపల్లి అనుకుంటుంది నాకు గుర్తున్నంత వరకు. ఒక సభలో పరిచయం అయ్యారు. అక్కడికి వీరిద్దరిని పిలిచారు. నిజానికి అంతకుముందు వాళ్ళిద్దరికి తెలియదు, ఒకరికొకరు తెలియదు. పిలిచినప్పుడు గోరాగారి ఉపన్యాసం విన్న తర్వాత జాషువాలో చాలా కొత్త ఆలోచనలు చెలరేగినాయి. అక్కడ పరిచయం అయ్యారు ఇద్దరు. ఆ పరిచయం అయిన తర్వాత ఇక నెమ్మదిగా ఆయన కుల నిర్మూలన కోరుకుంటున్నాడు, ఈయన కుల నిర్మూలన కోరుకుంటున్నాడు. కాబట్టి ఇద్దరు వియ్యంకులు ఎందుకు కాకూడదు అనే ప్రపోజల్ వచ్చింది. వచ్చినప్పుడు సంతోషంగా ఇద్దరు ఒప్పుకున్నారు. ఆ రకంగా జాషువా గారి కూతురు హేమలతని గోరా గారి పెద్ద కొడుకు లవణంకిచ్చి పెళ్లి చేయటం జరిగింది. హేమలత లవణం అనే పేరుతో ఆమె హేమలత గారు ఉండేవారు. సో ఆ విధంగా అప్పటి నుంచి నాస్తికత్వం తప్పు కాదు అనే భావన జాషువాలో వచ్చింది. అది ఎంత స్థాయికి వెళ్ళిందంటే, ఆయన నా కథ అని ఆయన జీవిత చరిత్ర రాసుకున్నాడు. నా కథ అనే పేరుతో ఉండేది. అందులో ఒక పద్యం చెప్తాడు. నాస్తికుల సామ్యవాదుల మస్తిష్కమునందే పతిత మానవతతికిన్ కాస్త జగా కలదేమో, నాస్తి సుమి కరుణకు ఈ దినాలన్ కృతులన్ అంటాడు. నాస్తికులు సామ్యవాదులు అంటే కమ్యూనిస్టులు. నాస్తికుల సామ్యవాదుల మస్తిష్కమునందే పతిత మానవతతికిన్
కాస్త జాగా కలదేమో అంటాడు. వాళ్ళల్లోనే పతితులంటే కాస్త కరుణ, జాలి ఉన్నాయి. అంతేగాని నాస్తి సుమీ కరుణకు ఈ దినాలన్ కృతులన్, ఎవరు రాస్తున్న కవిత్వంలో కూడా కరుణకి స్థానమే లేదు అని ఆయన చెప్పుకుంటాడు. నిజంగా అంటే అది అంతకుముందు ఇది లేదు. గోరా గారు పరిచయం అయిన తర్వాత కమ్యూనిస్టు ఒక పక్కన తెలంగాణలో ఉన్నటువంటి సాయుధ పోరాటం గురించి విన్న తర్వాత అప్పుడు జాషువాలో ఈ పరిణామం వచ్చింది. ఇది మనం గుర్తుంచుకోవాలి. నా మిత్రుడు ఒక ఆయన ఒకసారి నేను నా దగ్గర కలిసినప్పుడు ఆయనకి జాషువా తెలుసు బాగా. ఆయన రంగనాథ స్వామి, ఆయన ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉండేవాడు. ఆయన ఒకసారి నాతో మాట్లాడుతున్నప్పుడు, సార్ నేను జాషువాతో పరిచయం బాగా ఉంది, నేను మాట్లాడాను అన్నప్పుడు నేను ఒక క్వశ్చన్ వేశాను ఆయన్ని. బాగుందండి జాషువా గారు, మరి మీరు మీ ఇద్దరి సంభాషణల్లో ఎప్పుడూ కూడా ఒక పక్కన ఆయన ఉండేది వినుకొండ. వినుకొండకి చాలా దగ్గరగానే పక్కన తెలంగాణ ఉంది. తెలంగాణలో అంత పెద్ద ఎత్తున సాయుధ పోరాటం జరుగుతుంది. అంత పెద్ద ఎత్తున దళితులు, ఇతర వెనుకబడిన కులాల వారు వీళ్ళందరూ కూడా నిజాం నవాబుకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు కదా, దానికి జాషువా ఎందుకు స్పందించలేదని మీరు అడగలేదా అని అడిగాను నేను. అడిగినప్పుడు నేను అడిగాను, సార్ మీకు వచ్చిన అనుమానం నాకు వచ్చింది అన్నాడు ఆయన. అడిగాను నేను, అడిగితే ఆయన నాకు ఆ పోరాటాలు వీటి మీద అంత అవగాహన లేదు, పైగా పోరాటాలని వర్ణించడానికి నా కలం ఎందుకో అంత అంత ముందుకు రాలేదు, శ్రీశ్రీ లాంటి వాళ్ళు ఆ పని చేయగలరు కానీ నేను చేయలేనేమోనని ఉద్దేశంతో నేను రాయలేదు అన్నాడట. అది కనుక ఆయన లోపాన్ని ఆయన చెప్పుకున్నాడు, ఒప్పుకున్నాడు. ఇది నాకు ఆయన స్వయంగా రంగనాథ స్వామి గారు చెప్పారు. ఆయన ఇంకోటి కూడా అడిగాడట, బాగుందయ్యా జాషువా గారు, మీరు గాంధీ గురించి రాశారు ఒక కావ్యం, నేతాజీ గురించి రాశారు, ఇంకా చాలా మంది గురించి రాశారు, ఆఖరికి క్రీస్తు చరిత్ర కూడా రాశారు, బాగుంది. కానీ మరో ప్రక్కన కుల నిర్మూలన పోవాలి, దళితులందరూ కూడా ఆత్మగౌరవంతో ముందుకు రావాలి, దళిత పోరాటాలు జరగాలని చెప్పి అంబేద్కర్ అంత ప్రయత్నం చేస్తే అంబేద్కర్ మీద నువ్వు కావ్యం ఎందుకు రాయలేదు అని అడిగాడట ఆయన. అడిగితే అప్పుడు జాషువా మౌనం వహించాడట, చెప్పలేక. నిజమే అని అని మౌనం వహించి కొద్దిసేపు అయిన తర్వాత తెప్పరెళ్ళి, నేను మొదటి నుంచి కూడా గాంధీ అనుయాయిని, గాంధీజీ గురించి స్టడీ చేశాను కానీ అంబేద్కర్ గురించి చేయలేదు అన్నాడట. అది సో తన లోపాలని, తనకున్న పరిమితుల్ని ఆయన ఎప్పుడు చెప్పుకోవటానికి ఇష్టమైనది వెనకాడు వేయలేదు, లేదా దాన్ని దాచిపెట్టలేదు. అలాంటి వ్యక్తి జాషువా అంటే. ఇంకా అంతేకాదు, జాషువా గబ్బిలం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆ గబ్బిలంలో ఆయన 2 అంశాలని చాలా హైలైట్ చేశాడు. అదేంటంటే, ఒకటి అస్పృశ్యత నిర్మూలన, ఈ కుల వ్యవస్థ నిర్మూలన, లేదా పేదరికాన్ని నిర్మూలించటం అనేటువంటిది ఒక భాగం ఆయన చేసింది. దాని మీద చాలా అద్భుతమైనటువంటి తన భావాలను వ్యక్తీకరించాడు. రెండవది ఆయన చేసింది మతం, దేవుడి మీద, దేవుడు మతం మీద ఆయనకున్న భావాలను అందులో వ్యక్తపరిచాడు. సో గబ్బిలంలో ఈ తాత్విక అంశాలు మనం గుర్తించవచ్చు. కుల వ్యవస్థ, మత వ్యవస్థ, దేవుడు ఇవన్నీ కూడా తాత్విక పరమైనటువంటి అంశాలు. అలాగే పేదరికం అనేది ఆర్థిక అంశం అయినా కూడా వీటితో లింక్ ఉన్నటువంటి అంశం అది. అందువల్ల వీటన్నిటినీ కూడాను ఆయన టచ్ చేశాడు. ఆ గబ్బిలంలో రాయబారాన్ని పంపినటువంటి ఆ దళితుడి పేరు ఎక్కడ లేదు, కానీ ఆ దళితుడు నోటి ద్వారా ఆ అంశాలను బయట పెట్టించాడు. ఆయన బ్రహ్మచారి, ఆ దళితుడు. అందులో ఆయన పెళ్లి చేసుకోలేదు. ఆ పక్షి అడక్క ముందే పెళ్ళెందుకు చేసుకోలేదో తను చెప్పుకుంటాడు. ఏమని చెప్పుకుంటాడు? కులములేని నేను కొడుకుల బుట్టించి ఈ అగాధమందు తోయవలెనే, భార్య ఏల పుట్టు బానిసకని
వాడు జరపసాగే బ్రహ్మచర్య దీక్ష. అది. నాకే కులం లేదు. నన్ను అసలు అవర్ణుణ్ణి, వర్ణం లేనివాణ్ణి. కాబట్టి నాకే కులం లేదు. నేనింకా కొడుకుల్ని పుట్టించి, నేను పడ్డ అగాధంలోనే వాళ్ళని కూడా దొయ్యాలనా? ఇంకా నాకెందుకు పెళ్ళి అని చెప్పి ఆయన బానిస. పుట్టుకతోనే నేను బానిసను కాబట్టి నాకెందుకు పెళ్ళి అని భార్యని పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచర్య దీక్షలో ఉన్నాడని చెప్పి చెప్తాడు. చూడండి ఎంత ఎక్స్ప్రెషను. పుట్టు బానిస. ఈ దేశంలో ఉన్నటువంటి పుట్టు బానిసలు లక్షల్లో కోట్లల్లో ఉన్నారు. వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకొని సంతానాన్ని కానీ మళ్ళీ వాళ్ళు కొత్త బానిసలను తయారు చేస్తున్నారు అనే విషయాన్ని ఆయన ఆ దానిలో చెప్పగలిగాడు. ఆయన భార్యయేల పుట్టు బానిసకని వాడు జరపసాగే బ్రహ్మచర్య దీక్ష. ఎంత చక్కని ఎక్స్ప్రెషన్ చూడండి. బ్రహ్మచర్య దీక్ష. బ్రహ్మచర్యం అంటే ఈ మిగతా వాళ్ళు సవర్ణులు చెప్పేది ఏంటంటే అదొక గొప్ప ఇది అనుకుంటారు. బ్రహ్మచారికి ఎన్నో శక్తులు ఉన్నాయి అనుకుంటారు. బ్రహ్మచారి ఎంతో విలువైన వాడు, ఎంతో గొప్పవాడు, ఎంతో దైవ ప్రసన్నత గలవాడు అని అనుకుంటారు. కానీ ఈయన బ్రహ్మచర్యం అది కాదు. ఈయన పెళ్లి చేసుకొని కొత్త బానిసలను తయారు చేయడం ఇష్టం లేక చేసుకోలేదు. అది అక్కడ. కనుక ఈ ఎక్స్ప్రెషన్ మనకి ఇతరుల్లో కనిపించదు ఎక్కడ ఇట్లాంటిది. ఆ భాగ్యుని రక్తంబు నాహరించి ఇనుప గజ్జల తల్లి జీవనము చేయు కసరి బుసగొట్టు నాతని గాలి సోక 4 పడగల హైందవ నాగరాజు. ఈ మధ్య ఒక మిత్రుడు నాకు ఫోన్ చేసి అడిగాడు, ఈ పద్యం గురించి నాకు డౌట్ ఉంది సార్ అన్నాడు. ఏమిటన్నాను. ఇనుప గజ్జల తల్లి ఏమిటి సార్ అన్నాడు. అది జాషువా ఇట్లా కొత్త పదబంధాలను తయారు చేయటంలో చాలా చాలా కొన్ని వందలు వేలు కనపడతాయి మనకి ఆయన పదబంధాల్లో. గబ్బిలంలో తీసుకున్నా, దేనిలో తీసుకున్నా సరే కొత్త పదబంధాలు కనపడతాయి. అందరూ రాసినట్లుగా రాయడు, కొత్త వాటిని తయారు చేస్తాడు. చాలా మందికి తెలియదు ఇనప గజ్జల తల్లి ఏమిటి అంటే. అది పేదవాళ్ళు వాడుకునేటువంటి పదజాలంలో నుంచి వచ్చింది. అది మా ఇంట్లో ఇనప గజ్జల తల్లి ఉంది అంటే మా ఇంట్లో పేదరికం ఉంది అని అర్థం. బంగారు గజ్జలు కట్టుకునో లేదా వెండి గజ్జలు కట్టుకునో కంచు గజ్జలు కట్టుకుని ఉండేవాళ్ళు ధనవంతులు. అక్కడ ఆ గజ్జల తల్లి ఉంటుంది, అంటే ధనం ఉంటుంది అనమాట. అక్కడ మా ఇంట్లో ఇనప గజ్జల తల్లి ఉంది అని పేదలు చెప్పుకుంటారు అన్నమాట. అందుకని ఆ పదాన్ని తీసుకున్నాడు. ఆ అభాగ్యుని రక్తంబు నాహరించి ఇనుప గజ్జల తల్లి జీవనము చేయు కసరి బుసగొట్టు ఆతని గాలి సోక 4 పడగల హైందవ నాగరాజు. 4 పడగలంటే ఆ మిత్రుడు ఇక్కడ కూడా అడిగి ఇది కూడా క్వశ్చన్ చేశాడు. 4 పడగలేంది, 5 పడగలు కదా అన్నాడు. 5 వర్ణాలు ఉన్నాయి కదా, 4 వర్ణాలు అంటాడేంటి అని నేను అన్నాను. వర్ణాలు 4. 5వ వర్ణం లేదని చెప్పి మనువు క్లియర్గా చెప్పాడు. నాస్తితు పంచమ అనే పదం చేత మనువు చెప్పాడు. చాతుర్వర్ణ్యం మాత్రమే ఆయన చెప్పాడు. కనుక ఈ 4 పడగలు ఉన్నటువంటి హైందవ నాగరాజు, అదొక సర్పం, పెద్ద నాగరాజు అన్నాడు అందులో. ఆ సర్పం ఈ పంచమ వర్ణం అని ఏదైతే అంటున్నారో ఆ వర్ణాన్ని చూస్తే చాలు కసరి బుసగొట్టు, వెంటనే బుస్సుమని లేచిద్దట పైకి. ఆ ఎక్స్ప్రెషన్ చూడండి. అంటే దళితుడి యొక్క గాలి సోకితేనే వెంటనే కస్సుమని లేచింది. ఆయన ఆ సవర్ణుల యొక్క సమీపానికి కూడా వెళ్ళటానికి వీల్లేదు. సవర్ణుల యొక్క ఇంటి దగ్గరికి కూడా వెళ్ళటానికి వీల్లేదు. సవర్ణులు తినే తిండి ముట్టుకోవటానికి వీల్లేదు, నీళ్లు తాగటానికి వీల్లేదు. అతని గాలి సోకితే పుసగొడుతుంది. 4 పడగల హైందవ నాగరాజు. కనుక ఎంత చక్కగా వర్ణించాడో ఈ అంటరానితనం, అస్పృశ్యత వ్యవస్థను గురించి ఎంత ఎక్స్ప్రెషన్ చేశాడో చూడండి. అది మామూలు కవులకి ఏదో నేను కవిని కావాలి, నేను కవిత్వం రాయాలి, నేను ప్రజల్లో పేరు పొందాలి, సన్మానాలు పొందాలనుకునే వాళ్ళకి ఇవి రావు, ఈ ఎక్స్ప్రెషన్స్ రావు. బాధల్లో ఉన్న వాళ్ళకి వస్తాయి.
వాటిని అనుభవించే వాళ్ళకొస్తాయి. అది జాషువాలో ఉన్నటువంటి గొప్పతనం. వాని రెక్కల కష్టంబు లేనినాడు సస్యరమ పండి పులకించ సంశయించు వాడు చెమ్మటలోడ్చి ప్రపంచమునకు భోజనము వెట్టు వానికి భుక్తి లేదు. వాని రెక్కల కష్టంబు లేనినాడు సస్యరమ పండి పులకించ సంశయించు. నిజంగా పొలాల్లోకి వెళ్ళి చూస్తే నిజంగా ఎవరు ఏ కార్మికులు ఎక్కువ ఉన్నారు, ఏ కులాల వాళ్ళు ఎక్కువ ఉన్నారని చెప్పి చూస్తే మనకు అర్థమవుతుంది. మొరటు పనులు చేస్తున్నది ఎవరు, ఉప్ప నూరుస్తున్నది ఎవరు, బస్తాలు మోస్తున్నది ఎవరు, పంటని తీసుకెళ్తున్నది అమ్ముతున్నది ఎవరు, ఈ బరువులు మోస్తున్నది ఎవరు, ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది. వాళ్ళ రెక్కల కష్టం లేకపోతే సస్యరమ, సస్యలక్ష్మి అంటే పంటలు కూడా పండటానికి సంశయిస్తాయి. అంటే సరిగ్గా పండవు అని, పండాలా వద్దా అనుకుంటాయి. అంటే మిగిలిన వాళ్ళు అంత కష్టపడి పనిచేయలేరు అని చెప్పటానికి. వాడు చెమటలోడ్చి ప్రపంచమునకు భోజనము పెట్టు. చెమటలు చిందించి భోజనం పెడతాడు జనానికి తన కష్టంతో. కానీ వానికి భుక్తి లేదు, ఆయనకు మాత్రం తిండి లేదు. ఇది నిజంగా ఒక అంటే ఒక పక్కన దోపిడీ ఎంత ఎక్కువగా జరుగుతుంది, కష్టజీవుల్ని ఏ విధంగా దోచుకుంటున్నారు, వాళ్ళని ఏ విధంగా పస్తులు పెడుతున్నారు, వాళ్ళకి తిండి లేకుండా బతకటానికి అవకాశాలు లేకుండా ఎలా చేస్తున్నారని చెప్పడానికి జాషువా చెప్పిన పద్యం. దీనికి పోనీ ఇంత బాధలు పడుతున్నా సరే మరి దళితులందరూ కూడా లేదా బాధపడేటువంటి పతితులందరూ కూడా ఏమైనా తమ హక్కుల కోసం లేదా తమ యొక్క ఉనికిని చాటుకోవటం కోసం, తమ జీవితాన్ని బాగుపరచుకోవటం కోసం వాళ్ళు ఏమన్నా అందరూ ముందుకొస్తున్నారా? లేదు. వాళ్ళు ఏమన్నా చైతన్యవంతులు అవుతున్నారా? లేదు. ఎందుకంటే కర్మ సిద్ధాంతం. మీరు ఈ జన్మలో ఈ విధంగా బ్రతకటానికి కారణం పూర్వజన్మలో మీరు చేసుకున్న కర్మ. కాబట్టి ఈ జన్మలో మీరు కనుక ఇలా కష్టపడి పనిచేస్తే వచ్చే జన్మలో మంచి సుఖాలు అనుభవించేటువంటి జన్మ వస్తుంది మీకు. అందువలన ఈ జన్మలో మీరు కష్టపడండి అని క్రైస్తవ మతం చెప్తుంది, ఇస్లాం చెప్తుంది, హిందూ మతం చెప్తుంది. హిందూ మతం దానికే కర్మ సిద్ధాంతం అని పేరు పెట్టింది. దాన్ని జాషువా ఎంత చక్కగా ఎత్తి చూపించాడంటే, కర్మ సిద్ధాంతమున నోరు కట్టివేసి స్వార్థలోరు నా భుక్తిననుభవింత్రు కర్మ మననేము దానికి కక్షయేము ఈశ్వరుని చేత రుజువు చేయింపవమ్మా అంటాడు. కర్మ సిద్ధాంతంతో మా నోళ్లు కట్టేశారు. మా సంపదంతా కూడా స్వార్థపరులైనటువంటి వాళ్ళు అనుభవిస్తున్నారు. అసలు ఈ కర్మం అంటే ఏమిటి? దానికి మా మీద ఎందుకు ఇంత కక్ష? ఈశ్వరుడి దగ్గరికి నువ్వు వెళుతున్నావు కాబట్టి, శివుడి దగ్గరికి, కనీసం శివుడి దగ్గరైనా ఈ విషయాన్ని తెలుసుకొని మాకు తెలియజేయవమ్మా అంటున్నాడు. ఆ గబ్బిలాన్ని అడుగుతున్నాడు. అసలు ఆ దేవుడికైనా అర్థమవుతుందో లేదో కనుక్కో అని కూడా దానిలో ఉంది, దానిలో అంతర్గతంగా ఉంది. కాబట్టి కర్మ సిద్ధాంతంతో మా శ్రమజీవుల నోరు కట్టేస్తున్నారు అని ఎంత ఆ ఎక్స్ప్రెషన్ ఎంత బాగుందో మీరు ఆలోచించండి. స్వార్థపరులైనటువంటి వాళ్ళు నాకు రావాల్సిన తిండిని, నాకు రావాల్సిన సంపదని వాళ్ళు ఏ విధంగా అనుభవిస్తున్నారో, మరి అసలు ఈ కర్మ అంటే ఏమిటి? కర్మ సిద్ధాంతం ఏమిటి? ఎవరడిగినా నువ్వు పూర్వజన్మ కర్మ అంటుంటారు, కానీ నిజంగా కర్మ అంటే ఏమిటి, అది ఎందుకు ఇట్లా మమ్మల్ని వేధిస్తుంది అనేటువంటి విషయాన్ని నువ్వు కనుక్కోమ్మా అని చెప్పి గబ్బిలాన్ని అడుగుతున్నాడు. కనుక అంటే ఈ కర్మ సిద్ధాంతాన్ని, ఈ అస్పృశ్యతని, ఈ కులాన్ని, ఈ అంటరానితనాన్ని, వీటన్నిటినీ కూడాను జాషువా వ్యతిరేకించాడు, నిరసన తెలియజేశాడు అని చెప్పడానికి. ఆయన తాత్విక భావాలు కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఉన్నాయనేది మనం గుర్తుంచుకోవాలి.
అంతేకాదు మతాన్ని గురించి, దేవుళ్ళ గురించి కూడా ఆయన చెప్పిన ఎక్స్‌ప్రెషన్స్ చాలా గొప్పగా ఉంటాయి 'గబ్బిలంలో'. మీకొకటి చెప్తాను. జాషువా 'గబ్బిలం' పార్ట్ 2లో ఒక అద్భుతమైన పద్యం రాశాడు. కనపడలేదు దైవతము గాని పదార్థము భారతంబునన్, కనపడలేదు వర్ణనము కన్న సత్కళ భారతంబునన్, కనపడలేదు సత్కులము కన్న పిశాచము భారతంబునన్, కనబడలేదు పంచముని కన్నను నీచపు జంతువేదియున్ అంటాడు. భారతదేశం యొక్క పరిస్థితిని ఎలా వర్ణించాడు, ఒక బొమ్మ కట్టించాడు దీంట్లో. కనబడలేదు దైవతము గాని పదార్థము, దేవుడు కాని పదార్థం అంటూ భూమి మీద ఇక్కడ లేదు. ఎక్కడ ఈ భారతదేశంలో ప్రతిదీ దేవుడే. చెట్టు దేవుడే, పుట్ట దేవుడే, చీమ దేవుడే, ఏనుగు దేవుడే, ఎలుక దేవుడే, అందరూ దేవుళ్ళే. దైవతము కాని పదార్థం లేదు. ప్రతిదానికి కథలుంటాయి, ప్రతిదానికి మహత్తులుంటాయి. కాబట్టి ఇది దైవభూమి, దీన్ని కర్మభూమి, ఇట్లా ఇంకా రకరకాల పేర్లు చెప్పి, పుణ్యభూమి, ఇట్లా రకరకాల పేర్లు చెప్పారు. ఈ భూమి మీద, భారత భూమి మీద కనపడలేదు దైవతము కాని పదార్థము భారతంబునన్. రెండోది, కనపడలేదు వర్ణనము కన్న మహాకళ భారతంబునన్. ఇది చాలా మంది మనం గమనించాం. ఎదుటివాణ్ణి పొగడాలి, వర్ణించాలి, వర్ణించి మనకు రావాల్సిన వాటిని సంపాదించుకోవాలి, మనకు రావాల్సిన లబ్ధిని మనం పొందాలి. కాబట్టి ఎదుటి వాళ్ళని పొగుడుతూ కావ్యాలు రాస్తారు, పుస్తకాలు రాస్తారు, ఇంద్రుడివి చంద్రుడివి అని కీర్తిస్తారు, వాడికి లేని లక్షణాలను కూడా అంటిస్తారు. కాబట్టి అది కవుల్లోనే కాదు, మామూలు జనంలో కూడా తన పనిని నెరవేర్చుకోవాలంటే ఎదుటివాడి దగ్గరికి వెళ్ళి పొగుడుతారు. అంతేగాని నువ్వు ఈ పని చేయాలయా, నీ బాధ్యత అని చెప్పరు, వర్ణిస్తారు. అబ్బా, ఆ రోజు నువ్వు ఎంత బాగా మాట్లాడావయ్యా, ఆ రోజు నువ్వు ఎంత చక్కగా చెప్పావు, ఆ రోజు చెప్పబట్టి అందరూ ఎంతో దాని మీద ఎంతో ప్రభావం కలిగజేసింది అని ఈ విధంగా మాట్లాడతారు. ఇది వర్ణనం, వర్ణించటం, అవతల వాడిని వర్ణించి తన యొక్క పనులు సాధించుకోవాలనుకోవటం. ఇది ఒక మహాకళలాగా మారిపోయింది భారతదేశంలో. ఇంతకన్నా మించిన మహాకళ ఈ భారతదేశంలో లేదని చెప్పాడు జాషువా. కనబడలేదు వర్ణనము కన్న మహాకళ భారతంబునన్, కనబడలేదు సత్కులము కన్న పిశాచము భారతంబునన్. అగ్రకులం, సత్కులం అంటే అగ్రకులం, అగ్రకులాన్ని మించినటువంటి పిశాచం లేదన్నాడు. అది పట్టి పీడిస్తోంది భారతదేశాన్ని. కాబట్టి సత్కులం అంటే ఇక్కడ అగ్రవర్ణాలు, అంటే ఆ వర్ణాలు ఏవైతే సవర్ణాలు అని చెప్పి అనుకుంటున్నామో అవి, అందులో కూడా సత్కులం అని ఏదైతే చెప్పుకుంటున్నారో అది పిశాచంలాగా పట్టి పీడిస్తోంది దేశాన్ని. దానికి మించిన పిశాచం, దయ్యం ఈ దేశంలో ఇంకోటి లేదు. కనబడలేదు పంచముని కన్నను నీచపు జంతువేదియున్. పంచముడు దళితుడు అంటే పంచమ వర్ణం, ఇతని కన్నా మించిన జంతువు ప్రతి దానికి కూడా అణిగి మణిగి ఉంటూ, అన్ని శ్రమలు చేస్తూ, తక్కువ ఫలితాలను పొందుతూ ఒక దౌర్భాగ్యమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నటువంటి వ్యక్తి. అతనికన్నా ఆ పంచముని కన్నా నీచపు జంతువేది కూడా ఈ భారతదేశంలో లేదు అని చెప్పి జాషువా చాలా చక్కగా ఎక్స్ప్రెషన్ అక్కడ ఇచ్చాడు అనమాట. ఇది ఆ భారతదేశం యొక్క స్వరూపాన్ని చాలా చక్కగా వర్ణించినటువంటి పద్యం ఇది. అంతేకాదు మీ అందరికీ పరిచయమైనటువంటి ఒక పద్యం అది. ప్రతిమల్ల పెండ్లి చేయుటకు 100,000 వ్యయింత్రుగాని, దుఃఖితమతులైన పేదల పకీరుల శూన్యములైన పాత్రలన్ మెదుకు విదల్పదు ఈ భరతమేదిని. 33 కోట్ల దేవత లెగవడ్డ దేశమున
భాగ్య విహీనుల క్షుత్తులారునే అంటాడు. నిజంగా ఇది కాదు అని చెప్పగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే బాగుండు. ప్రతిమల పెండ్లి చేయుటకు, బొమ్మల పెళ్లి చేయటానికి, దేవుడు బొమ్మల పెళ్లి చేయటానికి ప్రతి సంవత్సరం కళ్యాణాల పేరుతో ప్రతిమల పెండ్లి చేయుటకు వందలు వేలు వ్యయింతురు గాని. ఆయన రోజుల్లో సంగతి ఇది. 1971కి ముందు సంగతి ఇది. కానీ 1971 తర్వాత నుంచే మనకి ఆర్థికంగా ద్రవ్యోల్బణం పెరగటం ప్రారంభమైంది. ద్రవ్యోల్బణం చరిత్ర కనుక తీసుకుంటే మనకి 71 తర్వాత మనకి ద్రవ్యోల్బణం పెరిగింది ఇండియాలో. సో అప్పుడు అంతకుముందు వందలు వేలు ఖర్చు పెట్టేవాడు, ఇప్పుడు కోట్లు పెడుతున్నారు. ద్రవ్యోల్బణం కనుక ప్రతిమల పెండ్లి చేయుటకు వందలు వేలు వ్యయింతురు కాని దుఃఖితమతులైన పేదల ఫకీరుల శూన్యములైన పాత్రలను వెతుకు విదల్పదు ఈ భరతమేదిని. అంటే ఈ దేశంలో ఉన్న సంపద పేదవాళ్ళకి, ఫకీరులకి, ఫకీరులు అంటే ముస్లింలు సన్యాసులు అనమాట, వాళ్ళని ఫకీర్లు అంటారు. ఇట్లా పేదలు ఎవరైనా సరే ఆస్తి లేకుండా పేదరికంతో బ్రతుకుతున్నటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళకి కనీసం అన్నం పెట్టడానికి, మెతుకు విదల్చడానికి కూడా ఈ భారతదేశం సిద్ధంగా లేదు. ఎందుకు ఈ పరిస్థితి ఉంది అంటే 33 కోట్ల దేవతలెగవడ్డ దేశమున భాగ్య విహీనుల క్షుత్తులారునే. 33 కోట్ల మంది దేవతలు ఎగబడ్డారయ్యా. వాళ్ళ కడుపులు నింపటానికి, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయటానికి, ప్రతి ఏటా పెళ్ళిళ్ళు చేయటానికి సంపద అంతా ఖర్చు అవుతుంది. వాళ్ళంతా ఎగబడ్డారు ఈ భారతదేశం మీద. ఎగబడ్డప్పుడు ఇక భాగ్య విహీనుల క్షుత్తులు ఆరతాయా, పేదవాళ్ళ యొక్క ఆకలి బాధలు తీరతాయా అన్నాడు. ఇక్కడ ఒక డైమెన్షన్ మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. అర్థశాస్త్రాన్ని భారతదేశంలో ఈ కోణంలోంచి చూస్తున్నటువంటి వాళ్ళు లేరు. అంటే ఇక్కడ సాంస్కృతిక పరమైన అంశాలు, కులం కానీ, దేవుళ్ళు కానీ, మతపరమైనటువంటి అంశాలు కానీ భారతదేశ పేదరికానికి ఎలా కారణమవుతున్నాయి, భారతదేశం అభివృద్ధి చెందకుండా ఎలా అడ్డుకుంటున్నాయి అనేటువంటి డైమెన్షన్లో అర్థశాస్త్రాన్ని కొత్త పద్ధతిలో వివరించడం అనేటువంటిది ఇవాళ అవసరం. అది జాషువా గుర్తు చేస్తున్నాడు మనకి ఆ విషయాన్ని. దేవతలు ఎగబడ్డారు కాబట్టి ఈ దేశంలో పేదరికం అలాగే ఉంది, పేదల ఆకలి మంటలు అలాగే ఉన్నాయి. ఇప్పటికీ ఇది నగ్న సత్యం. ఎవరు చెప్తున్నా సరే, ఐక్యరాజ్య సమితి దగ్గర నుంచి అందరూ చెప్పే సత్యం భారతదేశం గురించి. దాన్ని జాషువా అప్పుడే చెప్పాడు. ఇది ఎంతో క్రాంత దర్శనం ఉంటే గాని ఇది రాదు. మామూలు కవులకు వచ్చే థాట్స్ కాదు, క్రాంత దర్శనం ఉండాలి. సరైనటువంటి చూపు ఉన్నవాడికే ఇది తెలుస్తుంది. కనుక ఆ దేవుళ్ళు ఈ భారతదేశం యొక్క అభివృద్ధిని ఎలా అడ్డుకుంటున్నారు అని చెప్పడానికి చెప్పాడు. అంతేకాదు మతాల గురించి కూడా ఆయన మాట్లాడాడు. మతం గురించి కూడా చెప్పాడు. మతం యొక్క స్వభావం ఎలా ఉంటుందో చెప్పాడు. వినండి. సమతలు సఖ్యముల్ పెద విచారిన మాటలు, కట్టుబాట్లు చట్టములు పటుత్వమూడిన గుటారపు దూముడి బంధనాలు, ధర్మములు దయారసాల్ మొసలిరాలు చున్న సురుకణాలు, చిత్రములు మత స్వభావములు ఉరామరగా వివరింపగలిగితిన్ అంటాడు. మతం చెప్పేటువంటి మాటలు ఎలా ఉంటాయో ఇందులో చెప్పాడు. సమతలు సఖ్యముల్ పెదవి జారిన మాటలు అంటాడు ఆయన. లిప్ సింపతి అంటాం చూడండి మనం ఇంగ్లీష్లో. పెదవితో చేసేటువంటి సింపతి, అవతల వాడి మీద జాలి చూపించడానికి మనం లిప్ సింపతి చూపిస్తాం. మనసులోంచి రావు ఆ మాటలు. అయ్యో పాపం, అయ్యో అంటాం. నిజంగా బాధతో కూడా అట్లా అనొచ్చు. కానీ చాలామంది ఈ లిప్ సింపతి వాడుతుంటారు. మతం కూడా అంతే అన్నాడు ఆయన. అది మత స్వభావం అన్నాడు. సమత్వం, అందరూ సమానంగా ఉండాలి. లోకా సమస్త సుఖినో భవంతు.
సర్వే జనా సుఖినో భవంతు. ఇక్కడ సమానత్వం చెప్తోంది మతం. అంతేకాదు అందరూ అన్నదమ్ముల్లా ఉండాలి, సోదరుల్లా ఉండాలి, సోదర భావం పెరగాలి అని చెప్తుంది. ఇవి ఈ సమానత్వం, సోదరత్వం అని మతం చెప్పే మాటలున్నాయే, ఇవి పెదవి జారిన మాటలు. ఊరక పెదాల్లోంచి వచ్చే మాటలవి మతానికి. ఇక మతం విధించిన కట్టుబాట్లున్నాయే, ఆ కట్టుబాట్లు ఎలా ఉంటాయట? కట్టుబాట్లు చట్టములు పటుత్వమూడిన గుటారపు దూముడి బంధనాలు. గుటారపు దూముడి బంధనాలటవి. అక్కడ అది విధించిన చట్టాలు, నియమాలు, నిబంధనలు ఏవైతే ఉన్నాయో మతం, ఆ మతం విధించేటువంటి పెట్టేటువంటి నియమాలు ఎవరికి ఎట్లా కావాలంటే అట్లా ఊడి వస్తాయి. గుటారపు దూముడి బంధనాలు. దూముడి బంధనం అంటే, దూముడి అంటే ఊరక లాగితే వచ్చే ముడి. మనం ఏదన్నా ఈజీగా లాగితే మొత్తం మూడొచ్చే ముడులు ఉంటాయో వాటిని దూముడి బంధనాలు అంటారు. అట్లాగే మతం ఎవరైతే దాన్ని లాగాలనుకుంటారో వాళ్ళకి అది దూముడిలాగా పనిచేస్తుంది. మిగిలిన వాళ్ళకి అది ఎంతో ఆరాధనీయంగా చాలా గొప్పగా అనిపిస్తుంది. కానీ దాన్ని మార్చగలిగే వాళ్ళు ఎట్లయినా మార్చుకోగలుగుతారు వాళ్ళకి అనుకూలంగా. ఈ కట్టుబాట్లని, ఈ చట్టాలని వాళ్ళు దూముడి బంధనాల్లాగా ఇటు కావాలంటే అట్లా ఆపుకుంటారు. తర్వాత ధర్మములు దయారసాల్ మొసలి రాలుచున్న సృకణాలు. ఇక మతం చెప్పే ధర్మాలు ఏవైతే ఉన్నాయో, అది వర్ణించేటువంటి దయా రసాలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా మొసలి కన్నీళ్ళు అంటున్నాడు. మొసలి రాలుచు నసురు కణాలు, మొసలి కన్నీళ్ళు. చూసారా? చిత్రములు మత స్వభావములు. ఇట్లా మతానికి ఉన్న స్వభావం చాలా చిత్రంగా ఉంటుంది. ఇది నేను ఉరామరగా వివరింపగలిగితిన్ అన్నాడు. ఏదో కొంచెంగా పైన నేను చెప్పాను దీని గురించి, అంతేగాని ఇంకా ఉంది చెప్పాల్సింది, చాలా ఉంది. నేను ఉరామరగా చెప్పాను అంతే అంటున్నాడు. సో కులాలని, దేవుళ్ళని, మతాలని, వాటి స్వభావాలని ఎక్కడ ఎలా ఎలా చెప్తున్నాడో చూడండి. ఇక్కడ ఇంకోటి తెలుసా, మనకి భగవద్గీతలో ఏముంది? ఒక శ్లోకం ఉంది. యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య అది అభ్యుత్థానం అధర్మస్య నన్ను నేను సృజించుకుంటానంటాడు. అహం సృజామ్యహం అని చెప్పి అనుకుంటుంటాడు. సో ఇక్కడ యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. ఓ అర్జున, ధర్మానికి, ధర్మం అంటే ఇక్కడ మతమే, ధర్మానికి ఎప్పుడైతే గ్లాని కలుగుతుందో, అంటే ప్రమాదం కలుగుతుందో, అప్పుడు అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటాడు భగవద్గీతలో. ధర్మాన్ని సంస్థాపించడం కోసం నేను ప్రతి యుగంలోనూ పుడుతుంటాను అంటాడు. ఎందుకు? పరిత్రాణాయ సాధూనాం, సాధువుల్ని రక్షించడానికి. ఎవరు ఈ సాధువులు? ఎవరు సాధువులు? జనమందరూ సాధువులా? కాదు. ఆ మతం ఎవరైతే స్థాపించి నడుపుతున్నారో వాళ్ళు, ఆ సాధువుల్ని రక్షించడం కోసం. మరి ఆ సాధువులకు వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని శిక్షించటం కోసం. వినాచాయస దుష్కృతాం, దుష్కృతులు వాళ్ళు, వాళ్ళని శిక్షించటం కోసం సంభవామి యుగే యుగే అని చెప్పుకొచ్చాడు. ఈ భగవద్గీత శ్లోకాన్ని తీసుకొని జాషువా ఎంత చక్కగా ఒకటి చెప్పాడు చూడండి. ధర్మ సంస్థాపనార్థంబు ధరణి మీద, ధర్మ సంస్థాపనార్థంబు ధరణి మీద అవతరించదననే అబ్జభవుని తండ్రి. అబ్జభవుడు అంటే అబ్జం నుంచి పుట్టిన బ్రహ్మ. బ్రహ్మ యొక్క తండ్రి ఎవరయ్యా అంటే విష్ణువు. విష్ణువు బొడ్డులో నుంచి కదా బ్రహ్మ వచ్చాడు. అందుకని ఆయన అబ్జభవుని తండ్రి. ఆయన ఏమన్నాడు? ధర్మ సంస్థాపన కోసం నేను ఈ భూమి మీద అవతరిస్తూ ఉంటాను అన్నాడు. సంభవామి యుగే యుగే అన్నాడు.
ఆయ అది అంతవరకు చెప్పాడు. ఓకే. నెక్స్ట్ ఏమంటున్నాడో చూడండి. మునుపు జన్మించి నెత్తికెత్తినది లేదు. నేడు జన్మింపకున్న మునిగినది లేదు అన్నాడు. మునుపు జన్మించి ఈ దశావతారాల పేరుతో లేకుంటే దశావతారాలా లేతే ద్విదశావతారాలా అయన్నీ మనకి భగవద్గీతలో రకరకాలున్నాయి. కొంతమంది అవతారాల్ని 12 10 అని చెప్తే కొంతమంది 12 చెప్పారు, 14 చెప్పారు, 21 చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇట్లా అవతారాలు చాలా ఉన్నాయి. అవి 10 అనట 10 అనేది రూఢయింది గానీ అంతకన్నా ఎక్కువే ఉన్నాయి మనం చూస్తే. అందువలన అవన్నీ అనేది ఆ పక్కన పెట్టండి. ఆయన జాషువా ఏమంటాడంటే, మునుపు జన్మించి నెత్తికెత్తినది లేదు. ఆయన ఇంతకుముందు పుట్టి మనకు ఉద్ధరించింది ఏమీ లేదు. ఉద్ధరించటం అంటే నెత్తికెత్తటం. ఆ ఉద్ధరించింది ఏమీ లేదు. నేడు జన్మింపకున్న మునిగినది లేదు. ఇవాళ పుట్టకపోతే మునిగిపోయేది కూడా ఏమీ లేదు. కాబట్టి ఈ అవతారాలు ఈ యుగం యుగంలో పుడతాననేటువంటి మాటలు వట్టి దబ్బర మాటలు అని చెప్పి జాషువా చాలా ఖరాఖండిగా చెప్పాడు. ఇది జాషువాలో ఉన్నటువంటి ఒక తాత్విక దృక్పథం అది. ఆ తాత్విక దృక్పథాన్ని ఆయన ఎంత చక్కగా తేలిక పదాల్లో అందరికీ అర్థమయ్యే పదాల్లో ఏ విధంగా చెప్పాడో చూడండి. సో ఇట్లాంటివి జాషువా మనం చూసినట్లయితే మనకి అక్కడ ఆ పుస్తకం నిండా గబ్బిలం పుస్తకం నిండా కూడా చాలా అద్భుతంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇంకా ఒక పద్యం చూడండి. పూజారి భూషాణమును కాపలాకాయు చిల్లరి వేల్పుల సేవ చేసి గొర్రెపోతుల నల్ల జుర్రి గర్రున త్రేంచు కరుకు కత్సత్తులకు జాతరలు సల్పి ఏటేట పెంటి చేయించు కొంచు ఉదయించు కృతకరాముల పల్లకీలు మోసి నిలువు దోపిడి చేసి తలకాయ గొరిగించు 7 కొండల వాని మేడలెక్కి అంబుధీసుని కళ్యాణులని తలంచి ముంచు గంగమ్మలకు డబ్బు పోసి పోసి పాతకము ఓలె నా వెన్ను వాయకున్న గోచితో నిల్చియున్నాడ పేచకంబ. పేచకంబ అంటే గబ్బిలం. నేను ఇప్పటికీ గోచితో నిలబడి ఉండటానికి కారణం ఏంటంటే ఇవి అంటున్నాడు. దారిద్ర్యానికి గల కారణాలు, తన దారిద్ర్యానికి గల కారణాలు చెప్తున్నాడు. ఏం చేశాడు? పూజారి భూషాణమును కాపలాకాయు చిల్లరి వేల్పుల సేవ చేసి. నేను చేసిందంతా ఏంటయ్యా అంటే పూజారి భూషాణాన్ని కాపలా కాయటానికి దేవతలను కొలిచాను ఇన్నాడు. ఈ దేవతలకు నేను అర్పించే సొమ్మంతా ఎక్కడికి పోతుందయ్యా అంటే పూజారి భూషాణాల్లోకి పోతుంది. భూషాణం అంటే ఇవాళ లాకర్ అంటున్నాం చూడండి, అది ఇంట్లో ఉండేటువంటి లాకర్ అన్నమాట భూషాణం. దానికి పూజారి భూషాణానికి పోతాయి ఇవన్నీ, నేను చేసినటువంటి నా ఖర్చులన్నీ కూడా. అలాగే గొర్రెపోతుల నల్ల జుర్రి గర్రున త్రేంచు కరుకు సత్తులకు జాతరలు సల్పి. ఈ జాతరల పేరుతో, ఊరేగింపుల పేరుతో, తిరునాళ్ల పేరుతో ఇట్లా గొర్రెపోతుల యొక్క నల్ల అంటే రక్తం, ఆ రక్తాన్ని జుర్రుకొని తేంచేటువంటి కరుకు సత్తులు అంటే శక్తులు, గ్రామ దేవతలు కానివ్వండి, పోతురాజు లాంటి వాళ్ళు కానివ్వండి, ఇంకెవరైనా అటువంటి భయంకరమైనటువంటి ఆ శక్తులకి జాతరలు చేసి నేను నా ధనాన్ని మొత్తాన్ని పోగొట్టుకొని ఇవాళ గోచితో మిగిలాను. ఏటేట పెండ్లి చేయించు కొంచు ఉదయించు కృతక రాముల పల్లకీలు మోసి. ప్రతి సంవత్సరం పెళ్లిళ్ళు చేయించుకోవడానికి కొత్త దేవుళ్ళు, కొత్తగా కల్పించినటువంటి కృతక రాములు, కల్పించినటువంటి రాముడు ఇతర దేవతలు అనమాట. అటువంటి వాళ్ళ పల్లకీలు మోసి చివరికి గోచితో మిగిలాను నేను. నిలువు దోపిడి చేసి తలకాయ గొరిగించు 7 కొండల వాని మేడలెక్కి. ప్రతి సంవత్సరం తిరుపతికి పోయి మొక్కుకొని తన కానుకల్ని కట్నాలను అర్పించుకునేటువంటి వాళ్ళు ఎంతో మందిని చూస్తున్నాం. దాన్ని ఈయన హైలైట్ చేశాడు. నిలువు దోపిడి చేసి తలకాయ గొరిగించు. ఉన్నదాని దగ్గర నిలువు దోపిడీ పేరుతో తన దగ్గర జేబులో ఎంత ఉంటే అంత వేసేసేటువంటి దాన్ని నిలువు దోపిడీ అంటాం. అట్లాగే తన ఒంటి మీద ఏ బంగారం ఉంటే ఆ బంగారం వేసేయాలి. ఇట్లా తిరుపతికి వెళ్ళి నిలువు దోపిడీ సమర్పించుకొని
తలకాయ నున్నగా గొరుక్కొని వచ్చేటువంటి ఆ ఏడు కొండల వాడి కొండలు ఎక్కి ఎక్కి నేను చివరికి గోచితో మిగిలాను. అంబుదీసుని కళ్యాణులను తలంచి ముంచు ముంచు గంగమ్మలకు డబ్బు పోసి పోసి. అంబుదీసుడు అంటే సముద్రం. ఆ సముద్రానికి భార్యలు ఎవరంట? నదులట. ఆ నదులు ప్రతి సంవత్సరం వరదలు వస్తూ ఉంటాయి, ముంచుతూ ఉంటాయి జనాన్ని. కనుక అటువంటి గంగమ్మ తల్లులకి కానుకలు వేసి వేసి నేను గోచిపాత్తో మిగిలాను. సో ఇట్లా నా దారిద్ర్యానికి కారణం ఈ ఆధ్యాత్మిక అంశాలు అని చెప్పి ఆయన ఇట్లాంటి చాలా పద్యాల్లో చెప్పాడు. ఒకటి కాదు, చాలా పద్యాలు చెప్పాలంటే నిజంగా గబ్బిలంలో జాషువా యొక్క తాత్విక దృక్పథం మనకు కనిపిస్తూ ఉంటుంది. దీని తర్వాత ఈ గబ్బిలం రాసిన తర్వాత కూడా కొత్త లోకం అనే పేరుతో మరొక కావ్యం రాశాడు. బహుశా అదే చివరిదనుకుంటా ఆ కావ్యం. అయినా సరే దానికి అంత ప్రాచుర్యం రాల, గబ్బిలం అనిపించింది. ఈవేళ గబ్బిలం ఒక కవితా వస్తువు అయింది. వస్తువు కావటమే కాదు, అది దళిత జీవన సంస్కృతిని చాటటానికి ఒక మంచి సంకేతం అయింది. ఆయన అందులో ఒక చోట అంటాడు అన్నమాట, గబ్బిలం గురించి చెబుతూ ఒక చోట ఏమంటాడంటే, ఏ జాతికెంత వచ్చునో రాజత్వం వంత మాకు రావచ్చు కదా. ఏ జాతికెంత వచ్చునో రాజత్వంబు అంత మాకు రావచ్చు కదా. నా జాతి ఎత్తుకేతన రాజంబున నీదు మూర్తి నిలిపెదను సఖీ అంటాడు. నిజంగా ఈ దేశంలో ఏ జాతికి ఎంత అధికారం రావాలో, ఏ జాతికి ఎంత సంపద రావాలో అంత సంపద మాకు రావాల్సిందే. ఏ జాతికి ఎంత వచ్చునో రాజత్వంబు అంత మాకు రావచ్చు కదా అంటాడు. రాజత్వం అంటే అధికారం, ప్రభుత్వం, రాజత్వం ఈ రెండు ఒకటే. అధికారం మాకంత రావచ్చు కదా. అలా వస్తే నా జాతి ఎత్తు కేతన రాజంబున నీదు మూర్తి నిలిపెదను సఖీ అంటాడు. అది గనక వస్తే ఆ వచ్చిన రోజున మా జాతి ఎత్తేటువంటి కేతన రాజంబున జెండా మీద నీదు మూర్తి నిలిపెదను అంటాడు. నీ ఆకారాన్ని నేను రాస్తాను అక్కడ అంటాడు. అంటే మేము గనక అధికారంలోకి వస్తే, మా రాజ్యాధికారం వచ్చినప్పుడు నిన్ను మా చిహ్నంగా పెట్టుకొని మా జెండా మీద నీ గుర్తు నిలుపుతానంటాడు ఆయన. ఇక్కడ జాషువాలో అంటే పవర్ మాకు రావాలి, మా జనాభా ఎంత ఉందో మాకు అంత రావాల్సిన అవసరం ఉంది అని ఆయన చెప్తాడు. దాంట్లో ఇది కొత్తదనం, ఒక కొత్త ట్రెండ్ని తీసుకురావడానికి జాషువా పద్యాలు ఇలాంటివి కారణమైనవి. దళిత ఉద్యమాలు పెరగడానికి కూడా జాషువా ఒక స్ఫూర్తినిచ్చిన వాడాడు ఈ విధంగా. కనుక ఈ విధంగా చూసినప్పుడు జాషువా కవిత్వంలో ఇలాంటి మెరుపులు, చమక్కులు, ఇలాంటి చైతన్య స్రవంతులు చాలా ఉన్నాయి.